కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు మహబూబ్ నగర్ కాలనీలో వరుస బైక్ చోరీలతో ఆ కాలనీ వాసులు హడలిపోతున్నారు. దాదాపు సంవత్సర కాలంలో సుమారు 5 బైకులు చోరీకి గురయ్యాయి అంటూ ఆ కాలనీ యువకులు గగ్గోలు పెడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో 2 దొంగలు వచ్చి ఇంటి ముందు ఉంచినటువంటి యమహా R15 ద్విచక్ర వాహనాన్ని అపహరించుకు వెళ్లారని, దాని విలువ దాదాపు 2 లక్షలు ఉంటుందని షేక్ ఆకాష్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. మా కాలనీలో తరచూ బైకులు దొంగతనానికి గురవుతున్నాయని, సీసీ కెమెరా బిగించుకున్నామని, రాత్రి 2 వచ్చి బైకును అపహరించుకు వెళ్లడం సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యిందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని వారు పేర్కొన్నారు. మా కాలనీలో రాత్రి వేళల్లో పోలీసులు నిఘా ఉంచాలంటూ ఆ కాలనీ వాసులు వేడుకుంటున్నారు. నిన్న రాత్రి మా వీధిలో మా పిల్లోడు బండి ఆడ పార్కింగ్ చేసి ఉంటే అర్ధరాత్రి బండి దెంచుకోపోయినరు. ఎంతో కష్టపడి రూపాయి కూరబెట్టుకుని పిల్లల సరదాల కోసం పెట్టుకున్నాము బండి. ఆ పిల్లల ఎంతో బాధ్యతగా పెట్టుకున్నాము. రాత్రి దొంగతనం తీసుకొని పోయినరు. ఈ విధంగా మా వీధిలో ఈ సంవత్సరం మొత్తం మీద 5 బండ్లు చోరీకి గురైనాయి. దాంట్లో పోలీసు వాళ్ళ దయ వల్ల 2 బండ్లు దొరికినాయి మాకు. ఈరోజు ఈ R15 పోయింది బండి పిల్లలది. ప్రతి ఇంట్లో చోరీ జరుగుతుంది. రాత్రిపూట ఇక్కడ ఎవరెవరు తిరుగుతారో అర్థం కావడంలే, ఎవరు వస్తారో తెలియడంలే. ప్రతి ఇళ్లలో ఎవరి వాళ్ళు నిద్రపోతారు. వాళ్ళు ఈ టైం కానీ టైం దొంగతనాలు తీసుకొని పోతారు. మాకు పోలీస్ వారి కొంచెము మా వీధికి కొంచెం ఫోకస్ చేయండి. ఇక్కడ ఇటువంటి సీసీ కెమెరాలో ఏమన్నా ఎంక్వైరీ చేసి మా వారికి కొంచెం మా వీధిలో భద్రత కల్పించాలని కోరుతున్నాము. మా అన్న బండి వెళ్ళిపోయి సంవత్సరం అవుతుంది. సంవత్సరం పై నుంచి ఇంకా బండి రికవర్ కాలేదు. ఇప్పుడు అన్న బండి పోయింది. పిల్లలు ఇక్కడ బండ్లకు సెక్యూర్ లేదు, మంచికి సెక్యూర్ లేదు, ఏం అర్థం కావడం లేదు. కొంచెం దయ ఉంచి ఏసియన్ న్యూస్ తరపున పోలీసు వారికి మా తరపున మా వీధి వాళ్ళ తరపున కొంచెం ఎంక్వైరీ చేసి మా బండి మళ్ళీ దొరికేటట్టు 1:50 ఆ టయానికి అర్ధరాత్రి హ్యాండిల్ లాగి ఎరగొట్టిండ్రు. ఇక్కడే 6 నిమిషాల్లో దొంగతనం జరిగింది. 2 వచ్చారు. ఒకతను బైక్లో హెల్మెట్ వేసుకొని ఉన్నారు, ఇంకో అతను షార్ట్ వేసుకొని ఉన్నాడు. 1:50కి వచ్చిండ్రు. 56, 57 కల్లా బండి తీసుకొని వెళ్ళిపోయినరు. పక్కన కెమెరాలో రికార్డ్ అయింది, కాకపోతే ఫేస్ క్లారిటీగా రాలేదు. అంతే అన్నయ్య. గత 2 సంవత్సరాలు 1 సంవత్సరం నుంచి మా ఈదులో 5 బైకులు దొంగతనం జరిగినాయి. అందులో రీసెంట్గా నిన్న రాత్రి ఒకటి మోసగాడి R15 నైట్ 2 దొంగలు వచ్చి వేగాలు పగలు కొట్టి హ్యాండిల్ కూడా పగలు కొట్టేసి మొత్తం చోరీ చేసి సీసీ కెమెరాలు ఉన్నా కానీ వాటి ముందు నిలబడి తీసుకొని పోయినరు. ఇప్పుడు వరకు ఇంతకుముందు పోయినట్టు కూడా వాటికి కూడా ఆచూకీ దొరకలేదు. 2 దొరికినాయి. 5లో 2 దొరికినాయి, మిగతాటి దొరకలేదు. రీసెంట్గా ఇది కూడా ఒకటి చోరీ అయిపోయింది. తొందరగా రికవరీ చేసి మాకు అందజేయండి సార్. ఇంకోటి కూడా రిక్వెస్ట్గా చెప్తాము. ఇక రాత్రిపూట్లు కూడా ఇక్కడ కొద్దిగా నిఘా పెట్టండి. ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్ ఆర్టీసీ స్థలం ఉంది, ఖాళీ స్థలము. అందులో అది ఓపెన్ ప్లేసు. ఒక వీధికి సంబంధించే ఇల్లు ఉన్నాయి. ఇటుపక్క మనుషులు తిరగరు, ఏమీ లేదు. అదేదో కొద్దిగా నిఘా పెట్టించి ఈదికి ఒక సీసీ కెమెరాను, ఆ మోటుగా ఈ మోటుకు ఏదో సీసీ కెమెరాను పెట్టించండి. లేదంటే కన్నా ఒక కానిస్టేబుల్ రాత్రిపూట్లన్నా మా ఈదికి 1 గంటకో 2 గంటలకు అట్ట వాకింగ్ చేసినట్టన్నా తిప్పండి. ఇంతకంటే ఇంకేం చెప్పలేదు సార్.